నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 16 శనివారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 బుధవారం, ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 22 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 మంగళవారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం, కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చక్కగా మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు చూడండి. జోబ్ చాప్టర్ 5 వర్స్ 21లో 3rd లైన్, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ఎందుకు భయపడవు? కానీ దేవుడు చెప్తున్నాడు, అంటే ఏదో అయిపోతుంది, ఏదో వచ్చి పడిపోతుంది, ఏదో రోగము నాకు సంభవించేస్తుంది, అయిపోయింది, లేకపోతే నా ప్లాన్లన్నీ పాడైపోయినాయి, నేను నాశనం అయిపోతున్నానేమో, నా కుటుంబం అంతా దిక్కు లేకుండా అయిపోతుందేమో, ఏదో జరిగిపోతుంది అని దినము భయంతో బ్రతుకుతున్నావు. ఎవరో వస్తారు, ఎవరో చంపేస్తారేమో, లేకపోతే ఎవరో వచ్చి మమ్మల్ని బజారు పాలు చేసేస్తారేమో, ఏదో గుట్టుగా బ్రతుకుతున్నావు. మేము ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా బ్రతుకుతున్నాం, మమ్మల్ని అందరూ వీధిలోకి లాగేస్తారేమో
అల్లరిపాలు చేసేస్తారేమో అని భయంతో బ్రతుకుతున్నావా? రాత్రి వేళ మెలకు కలిగి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా ఉన్నానన్నాడు కీర్తనకారుడు. ఆ పిచ్చుక రాత్రి తెల్లవార్లు ఆకాశం వైపు చూస్తూనే ఉంటుంది. వర్షం పడుతూ ఉంటుంది, గాలి పడుతూ ఉంటుంది, గాలి వస్తూ ఉంటుంది, చలికి వణికిపోతూ ఉంటుంది, కానీ ఇంటిని విడిచిపెట్టకుండా ఇంటి పైనే అలాగే ఎదురు చూస్తుంది. ఒక దినము, ఒక సమయం వస్తుంది, వెలుగు వస్తుంది, మంచి వాతావరణం వస్తుంది, నేను బాగుపడతాను, నా బిడ్డలకు ఆహారం పెట్టుకుంటానని ఎంత నిరీక్షణగా ఎదురు చూస్తుందో అలా చూస్తున్నానన్నాడు కీర్తనకారుడు. బహుశా ప్రతి దినము భయంతో బ్రతుకుతున్నావా? ఉద్యోగం చేస్తున్నాను కానీ నాకు భయంగా ఉంది, నేను వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను కానీ ఏదో తెలియని టెన్షన్ నాకు ఎక్కువైపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అని ఏడుస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రళయం వచ్చినను నీవు భయపడకుందువు. ఎందుకంటే దేవుడు నోవాహుకి మాట ఇచ్చాడు, నోవాహు బాధపడకు, ఇక జల ప్రళయం ద్వారా మనుషులకు నాశనము కలగజేయను, భూమిని నాశనం చేయనని చెప్పాడు. ప్రళయం అంటే అప్పులు అయి ఉండొచ్చు, రోగం అయి ఉండొచ్చు, ఎన్నో భయంకరమైన లేని నిందలు, శోధన, కష్టాలు, చీకటి, బాధలు అన్నీ నీ మీదకి కలిసి ఒక్కటిగా వచ్చేస్తున్నాయి అనుకుంటున్నామో. ఏది రావడానికి లేదు. ఎంత దగ్గరికి వచ్చినా నీ దగ్గర దేవుడున్నాడు, నీ మీదకి రావటానికి లేదు. నిన్ను సురక్షితంగా గమ్యానికి ప్రభు చేరుస్తాడు. భయపడకు, ప్రళయం వచ్చినను నీవు భయపడిన అవసరం లేదు. ఏ కీడు నీకేం చేయలేదు, ఏ రోగము నిన్ను నాశనం చేయలేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆత్మ నిన్ను బ్లెస్ చేస్తోంది. కృప, ఆశీర్వాదం నీకు కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, యేసు ప్రభువారు సిలువను సహిస్తూ ఉన్నారని మనం చూస్తున్నాం. చాలామంది శ్రమ దినాలు పాటిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారని లెంటులో ఉన్నారు. చాలామంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఏదేమైనా కానీ 40 దినాలు ఉపవాసాలు ఉంటా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతమైన సందేశాన్ని నాకు అనుగ్రహించారు. ఆ సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క సిలువ ధ్యానంలో ఒక అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యేసు ప్రభు వారు సిలువ మీద పలికిన 7 మాటలు. యేసు ప్రభు వారు సిలువ మీద నుండి వేలాడుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నారు ఆయన? అందరూ చెప్పాలి. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేశారు. ఎన్నో గొప్ప గొప్ప సంగతులు చెప్పారు. ఇజ్రాయేల్ దేశాన్ని నేను ముమ్మారు దర్శించాను. యేసు ప్రభు కూర్చుని మాట్లాడిన ప్రతి రాయిని కూడా అలా ఉంచారు. అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిన 12 గంపలు మిగిలిన బండ ఈ రోజుకి అలాగే ఉంది. నేను ఆ బండ దగ్గరికి వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేశాను. అలాగే ఆయన చేసిన అద్భుత కార్యాలు. కానాను ఊరికి వెళ్ళారు యేసుప్రభు వారు, నేను ఆ ఊరికి వెళ్ళాను. యేసుప్రభు వారు ఆ పెళ్ళోళ్ళు ఇల్లుకి ఎక్కడికి వెళ్ళాడు, ఆ ఇల్లు అక్కడే ఉంది. ఏ బాణలో నీళ్లు పోయమన్నాడో, నీళ్ళని ద్రాక్షరసం మార్చాడో ఆ బాణ అక్కడే ఉంది, ఆ ఇల్లు అక్కడే ఉంది. చాలామంది అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. యేసుప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో విషయాలు తెలియపరిచారు. అయితే ఆయన చివరిగా గెత్సెమనే తోటలో మాట్లాడిన మాటలు కూడా చాలా విలువగా ఉన్నాయి. లాస్ట్లో ఆయన కమ్యూనియన్ వారందరికీ ఇచ్చారు. ఆయన ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడిన శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పానని రొట్టె, ద్రాక్షరసము, బల్లారాధన గెత్సెమనే తోటలో ఆయన చేశారు. అది కూడా చాలా చివరిగా మరి ప్రజల్లోకి వెళ్ళిపోయింది, పవిత్రంగా ఉండిపోయింది. అయితే ఆయన సిలువకు అప్పగించబడిన తర్వాత సిలువను మోసుకుంటూ కల్వరి కొండపైన ఆ కపాలం అనబడిన స్థలంలో యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు సిలువ మీద నుండి వేలాడుతూ మాట్లాడుతున్న మాటలు 7 అద్భుతమైన మాటలు. ఆమెన్, హల్లెలూయా. ఎన్ని మాటలవి? 7 అద్భుతమైన మాటలు.
7 అద్భుతమైన మాటలు ప్రపంచంలో ముద్రించబడిపోయినాయి. అందులో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. 7 మాటలు చాలా పవిత్రముగా ఉండిపోయి. ఎందుకంటే కింద నుండి మాట్లాడిన మాటల కంటే పైన వేలాడుతూ మాట్లాడిన మాటలు లోకము ఎంతో ఆశీర్వదించబడింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీకు బోధించే వాక్యము, పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వర్తమానం ఏంటంటే హ్యాంగింగ్ గార్డెన్స్. ఏంటది? హ్యాంగింగ్ గార్డెన్స్. హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే వేలాడుతున్నటువంటి వనము. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. 7 వింతల్లో ఒక వింత వేలాడే వనము. ఇప్పుడు చాలామంది బిల్డింగ్ మీద నుంచి మొక్కలు కిందకి వేలాడుతూ ఉండేలా పెట్టుకుంటుంటారు. పోర్టుకో మీద నుంచి కింద ఎన్ని మొక్కలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చినా కానీ పైనుంచి వచ్చిన మొక్క వచ్చిన ఫ్లవర్ చాలా వింతగా కనబడుతుంది, చాలా డిఫరెంట్గా కనబడుతుంది. హల్లెలూయా. ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ ఎవరు కనిపెట్టారంటే ప్రపంచంలో ఫస్ట్ కనిపెట్టింది ప్రార్థనాపరుడు దానియేలు కనిపెట్టాడు. ఆమెన్. బబులోను సామ్రాజ్యంలో చెరగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల్లో ఒకడు పెద్ద అయిన దానియేలు ప్రార్థనాపరుడు. దానియేలు నెబుకద్నెజరు దగ్గర ఉన్నప్పుడు నెబుకద్నెజరు ఒక మంచి అద్భుతమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి పేరు అమైతి. ఏం పేరు? అందరు చెప్పండి. అమ్మాజీ కాదు, అమ్మాయితి. ఈ పెళ్లి కూతురికి ఇంక ఏం అడగాలో అర్థం కాక తిరవలేని కోరుకోటి అడిగింది. ఏమండి రాజకుమారుడా, నాకు ఒక ఆశ ఉందన్నది. ఏంటంటే వనములో అంతఃపురంలో ఆడుకుంటా ఉంది. అన్నీ కింద నుంచి మొలుస్తున్నాయి, ఫ్లవర్స్ వస్తున్నాయి, పైనుంచి ఫ్లవర్స్ వచ్చే వనం నాకు కావాలని అడిగింది. ఆ రాజు పెళ్లి కొడుకు బుర్ర ఇటెక్కిపోయి, ఇది ఎక్కడ కోరికే, ఏదైనా కొత్త రకమైన ఫ్లవర్ అడిగితే తేగలదు కానీ పైనుంచి కిందకు వేలాడే మొక్కలు ఎక్కడ తెస్తాను నేను అని దానియేలుని ఆలోచన చేశాడు. ఎవరు? నెబుకద్నెజరు. దానియేలు, నా భార్య అమైతి ఇలాంటి కోరిక కోరింది, మరి ఆ అమ్మాయి కూడా చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చింది, నేను ఆ కోరిక తీర్చాలి, ఎట్లా సాధ్యం ఇది అంటే దానియేలు ప్రార్థన చేసి దానియేలు కనుగొన్నాడు హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు దానియేలు కనుగొన్నటువంటి ఆ వేలాడే మొక్కలు, వేలాడే వనము ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా అదే మొదలెట్టారు. ఇప్పుడు కూడా ఏ దారి లేకపోతే ఒక కుండి ఒక పైన తగిలించి దాంట్లో మొక్క పెట్టి ఆ మొక్క పాదు కిందకు వచ్చేలాగా తిరుగుతూ ఫ్లవర్ వస్తూ ఉంటే అది సువాసన వచ్చినా రాకపోయినా, అందం సందం లేకపోయినా పైనుంచి వేలాడుతూ పుష్పించే మొక్కని మనము చూస్తూ ఉంటాం. ఎవరైనా బంధువులు అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు వెంటనే వేలాడుతున్న మొక్కని, ఆ మొక్కకున్న ఫ్లవర్ని, ఆ కాయల్ని ఆస్వాదిస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దానియేలు హ్యాంగింగ్ గార్డెన్స్ని కనిపెట్టింది. ఎందుకంటే ప్రవచనాత్మకంగా దేవుడు దానియేలు ద్వారా వేలాడదీయబడిన క్రీస్తు గురించి ప్రవచనాత్మకంగా ఒక దర్శనాన్ని బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దర్శన భావము, ఆ పరిస్థితులన్నీ కూడా ఆశీర్వాదకరంగా వచ్చినప్పటికీ 2000 సంవత్సరాల క్రితం మరి వేలాడదీయబడిన యేసుని మనం చూస్తూ ఉన్నాము. ఆమేన్. హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే, హ్యాంగ్ అంటే వేలాడదీయటం, వేలాడటం. గార్డెన్ అంటే ప్యారడైజ్ అంటారు, దానిని పరదైస్ అంటారు. వనము. ఏ వనం ఇది? యేసయ్య వనము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వేలాడుతున్నటువంటి యేసు నోటి నుండి వచ్చిన అద్భుతమైన ఫ్లవర్ ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఆమేన్. మరి వేలాడదీయబడినటువంటి స్థితి గురించి కొన్ని విషయాలు మీకు బోధిస్తాను ఈరోజు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ప్రవచనాత్మకమైనటువంటి ఒక మాటను మీకు చూపిస్తా ఉన్నాను. నిర్గమాకాండము చూడండి. నిర్గమాకాండము 26వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమాకాండం 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటని దేవుడు బయలుపరుస్తున్నాడు. 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను, నీల ధూమ్ర రక్త వర్ణములు గల
పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిని గాను చేయవలెను. చూడండి, ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటినీ ఒకటే కొలత. 5 తెరలు ఒకదానితో ఒకటి కోర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకున్నట్లు రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ దేవుడు మోషేకి బయలుపరుస్తున్నటువంటి అంశములో వేలాడదీయబడుతున్నటువంటి తెరలను సూచిస్తూ ఉన్నాడు. ఆ తెరలు మందిరమును కప్పటానికి. ఆమెన్. ఈరోజు నేను మీకు ఒక్క అంశం ఇందులోది తెర గురించి మీతో మాట్లాడతాను. సమయం సరిపోతుంది. ఈరోజు మీరు నేర్చుకోవాలి. మనమందరము కూడా యేసుక్రీస్తు శిలువ ధ్యానము చేస్తూ ఉన్నాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తెర ఎవరికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తుకి సూచనగా ఉంది. ఎన్ని తెరలు ఉన్నాయి అక్కడ? 10 తెరలు. మొట్టమొదటిగా 10, తర్వాత 11. కరెక్ట్గా చూస్తే అక్కడ 11 తెరలు ఉన్నాయి. ప్రియులరా, ఈ 11 తెరలు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి 11 మంది శిష్యులను సూచిస్తూ ఉంది. 12 మంది శిష్యులు ఉన్నారు ముందు. యేసు ప్రభు ఉండగా ఒక శిష్యుడు యేసు ప్రభు నుండి దూరం అయిపోయాడు. అంటే ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? కరెక్ట్గా 11 మందే ఉన్నారు. యేసు ప్రభు సిలువ వేయబడి ఆత్మను అప్పగించుకున్నాక సమాధి చేయబడి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తుగా ఒక మహిమ వారిని ఆవరించినప్పుడు, శిష్యులు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు వారందరూ కూడా 12వ వ్యక్తిని అక్కడ చేర్చుకోవడం జరిగింది. కానీ ఉన్నది అక్కడ 11 మంది శిష్యులే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇందులో చూడండి, ఈ తెర మొట్టమొదటిగా యేసుక్రీస్తుకి సూచనగా ఉంది. తెర ఎప్పుడు కూడా వేలాడదీస్తుంటేనే దానికి అందం వస్తుంది. తెర ఎన్ని రకాలుగా ఉంటుందంటే, తెర అంటే మీకు తెలిసిందా? మీ ఇంట్లో డోర్ కర్టెన్స్ని చూసుకోండి. దేన్ని? విండోస్కి మనం పెడతాం. అది వేలాడదీసినప్పుడు ఆ తెర, ఆ క్లాత్ మనము వేలాడదీస్తూ ఉంటుంటే దాంట్లో నుండి ఏమొస్తుందంటే, అసలు దాన్ని ఎందుకు పెడతామంటే మొట్టమొదటిగా సౌందర్యంగా ఉండటానికి పెడతాం. ఆమెన్. తెరలో మొట్టమొదటి అంశము సౌందర్యం అని రాసుకోండి. ఏంటది? దానికి ఇలా కుచ్చులు పెట్టి చాలా అందముగా మనము కిందకి వేలాడదీస్తాం. సౌందర్యము. రెండవది, తెర వల్ల ఏంటంటే తెర కప్పుతుంది. తెర దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే కప్పుతుంది. ఇక్కడ మందిరమును కప్పటానికి అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, వేలాడదీయబడుతున్న తెర లక్షణాలు చూస్తే మొదటిగా సౌందర్యాన్ని సూచిస్తుంది. రెండవది మందిరాన్ని కప్పుతుంది. వేలాడదీయబడిన యేసు నీ పాపములను నా పాపములను ఆయన కప్పుతున్నాడు. ఆమెన్. ఈ తెర కప్పుతుంది, ఒప్పుకుంటుంది. ఆమెన్. కప్పుకొనుటని రాసుకోండి, ఒప్పుకొనుటని నోట్ చేసుకోండి. సిలువ మీద వేలాడదీయబడుతూ లోక పాపములను ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆమెన్. తెర సౌందర్యము, తెర కప్పుకోవటం ఏంటంటే మనం ఎన్ని తప్పిదాలు చేసాం, ఎన్నో పాపాలు చేసాం,
కానీ పరిశుద్ధుడు మన పాపములను జ్ఞాపకం చేసుకోకుండా, పరిశుద్ధుడు మన కొరకు భూలోకానికి వచ్చి మనలో మానవుడిగా జన్మించి మన పాపములను ఆయన క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు, కప్పుకున్నాడు, మన గురించి తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామాన్ని నమ్మటం వల్ల, యేసు నామాన్ని ధ్యానించడం ద్వారా పెద్ద పాప శాపము మన ఇంటి నుండి పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కుటుంబాల మీద పాపము ఏలుబడి చేస్తూ ఉంది. పాపము అనేక కుటుంబాలని భక్షిస్తూ ఉంది. ఎన్నో రకాల పనులన్నీ కూడా నాశనము చేసేస్తూ ఉంది. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన కన్యమరి గర్భాన జన్మించి 33 సంవత్సరాలు జీవించి ఆయన ఒక తెర వలె, ఒక విరాలాడదీయబడుతున్న గార్డెన్ వలె ఆయన సిలువ మీద నీ కొరకు నా కొరకు వేలాడదీయబడినారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా ప్రతి గృహంలో సిలువను పెట్టుకోండి. సిలువ ఉంటే ఎంత ఆశీర్వాదం తెలుసా? నేను ఇల్లు కట్టి నా ఇంటికి ఏం చేశానంటే పెద్ద సిలువనే పైనెట్టేశాను. ఎవరికి తెలియదు, నా ఇంట్లోకి వచ్చి గమనిస్తే తెలుస్తుంది. నా ఇంట్లో ఇక్కడ ఎదురుగుండా ఇల్లు కట్టాను. అక్కడికి వచ్చి మధ్య నుంచి పైకి చూస్తే సిలువ కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే కింద నుంచి చూసినా, కూర్చున్నప్పుడు చూసినా, మనకు ప్రతి సమయము సిలువ కనబడటం ద్వారా క్రీస్తు ప్రేమ గుర్తు వస్తుంది. మనము ప్రతి క్షణము క్రీస్తుని స్మరించగలం. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, క్రీస్తు సిలువ ప్రేమను తలంచుకుంటూ ఉంటే గొప్పవాళ్ళం అవుతాము. పాపం పోతుంది, దీవెన వస్తుంది. తెరలు మందిరాన్ని కప్పుతూ ఉంది. తెర కప్పుకుంటుంది, తెర ఒప్పుకుంటుంది, తెర సౌందర్యాన్ని ఇస్తుంది. అది వేలాడదీయబడటం భారమున్నా కానీ కింద ఉన్న మందిరాన్ని అది కప్పుతుందని దేవుడు మోషేకి బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎలాగ వేలాడదీయబడి, ఎలాగ శ్రమపడి, ఎలాగ పాపాన్ని కొట్టివేసి సువార్త బోధించి ప్రజలకు ఆత్మీయ సౌందర్యాన్ని ఇచ్చారో, ఎలాగ పాపాల గురించి తండ్రి ఎదుట ఒప్పుకున్నారో, యేసు మన పాపముల నుంచి దుర్వాసన వస్తున్నా సరే దాన్ని భరించి చేర్చుకుని ఆయన ప్రేమతో నిన్ను కప్పుకొని నీకు సౌందర్యము సువాసన అనుగ్రహించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆత్మ మీకు తోడుండును గాక. అందరూ ఉన్న చోట లేచి నిలబడండి. దేశయ్య సిలువ వేయబడింది నీకు సౌందర్యం ఇవ్వటానికి, నీ కార్యాలు సఫలము చేసి నీ ముఖములో ఆనందాన్ని చూడటానికి. ఆయన సౌందర్యాన్ని కోల్పోయాడు. యేసు ఎంత సౌందర్యవంతుడైనా, యూదులలో పుట్టినవాడు, సౌందర్యవంతురాలు మరియ గర్భములో నుండి, అతి పరిశుద్ధ స్థలములో నుండి వచ్చిన పరిశుద్ధాత్ముడు రూపము దాల్చుకుని ఆయన చూస్తే బిడ్డలు మారిపోతేవారు, పాపపు స్త్రీలు మారిపోతూ ఉండేవారు. అంత సౌందర్యము గాయపరచబడి, చిత కొట్టబడి, ముఖం మీద ఉమ్ము కూడా ఊసారు ఆయన మీద, అన్ని భరించాడు. ఆ సౌందర్యం ఎందుకు కోల్పోయాడంటే నిన్ను సౌందర్యవంతురాలుగా చేయటానికి, నిన్ను ఆరోగ్యవంతురాలుగా చేయటానికి, నిన్ను ఆరోగ్యవంతుడిగా చేయటానికి. ఒక తెలియని తేజస్సు నీ కుటుంబానికి రాబోతా ఉంది. ఒక తెలియని ఆనంద కిరీటమే నువ్వు అనుభవించడం ప్రారంభమవుతుంది. యేసు ఎదుట నీ పాపాలు ఒప్పుకొని, యేసయ్యా నీకు విరోధంగా ఏదైనా పాపం చేసేనా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తములో నన్ను కడుగు బాబు అని అడగండి. షుగర్ వచ్చిందని బాధపడుతున్నావా? కిడ్నీ పాడైందని బాధపడుతున్నావా? బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ వచ్చింది, నా పని అయిపోయిందని బాధపడుతున్నావా?
శరీరం అంతా కూడా కుళ్ళిపోతూ ఉంది. ఏమో నాకు ఏదో తెలియని రోగం నాలో ఉన్నట్టు అనిపిస్తుందని బాధపడుతున్నావా? ఏ రోగము నిన్ను ఆవరించినా ఈ క్షణమే నిన్ను వదిలిపోతుంది. అది యేసు నిన్ను బాగు చేస్తున్నాడు. యేసు నిన్ను హీల్ చేస్తా ఉన్నాడు. ఒక శక్తి, ఒక మహిమ నరాల్లోకి జీవపు ఊటగా ప్రవహిస్తా ఉంది. అది ఏ రకమైన పెయిన్ అయినా, ఏ రకమైన రోగమైనా, ఏ రకమైన తెగులైనా యేసు నామములో విడుదల 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 చూస్తావు. నీ స్కిన్ లో చేంజ్ వస్తుంది, నీ హార్ట్ లో చేంజ్ వస్తుంది, నీ లివర్, నీ కిడ్నీ, నీ లంగ్స్, ఎవ్రీథింగ్, నీ ఆర్గన్స్ అన్ని కూడా టోటలీ హీల్ అయిపోతున్నాయి. యేసు రక్తము ద్వారా హీలింగ్ అనేది వస్తూ ఉంది. దైవిక స్వస్థత, విడుదల నువ్వు చూస్తావు. శుభ కార్యాలు చేపడతావు. ఒక సినిమా తెర, ఆత్మ సంబంధమైన సినిమా తెర, సాక్షి సినిమాగా ఉండబోతా ఉన్నావు. నీ సాక్ష్యము చూసి అనేక మంది ప్రజలు మారబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.